అమెరికాలోని లాస్ ఏంజలీస్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు సినీ లెజెండ్స్ హాజరయ్యారు. 23 విభాగాల్లో ఈసారి అవార్డులను ప్రకటించగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే చిత్రం ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ చిత్రానికే దక్కాయి. ఇక మన దేశం నుంచి నామినేట్ అయిన RRR చిత్రం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కించుకుంది. మరోవైపు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగం నుంచి ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడుగా బ్రెండన్ ఫ్రాసెర్, దీవెల్ చిత్రానికి ఉత్తమ నటిగా మిషెల్ యో, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రాలకు వరించింది. हमारे साथ बातचीत करने के लिए हैं From Everything Everywhere All at Once, music by అమెరికాలోని లాస్ ఏంజలీస్ లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు సినీ లెజెండ్స్ హాజరయ్యారు. 23 విభాగాల్లో ఈసారి అవార్డులను ప్రకటించగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే చిత్రం ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ చిత్రానికే దక్కాయి. ఇక మన దేశం నుంచి నామినేట్ అయిన RRR చిత్రం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కించుకుంది. మరోవైపు ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగం నుంచి ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడుగా బ్రెండన్ ఫ్రాసెర్, దీవెల్ చిత్రానికి ఉత్తమ నటిగా మిషెల్ యో, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రాలకు వరించింది. Congrats to producer, heartful congrats to our Telugu music director Sri Kirvani garu, మా చంద్రబోస్ గారికి, అలాగే ఆ పాటని దర్శకత్వం వహించినటువంటి ప్రేమ్ రక్షిత్కి, దానిలో యాక్ట్ చేసినటువంటి ఎన్టీఆర్, రామ్ చరణ్ అండ్ పాట పాడినటువంటి సిప్లీగంజ్, భైరవ అండ్ ఎంటైర్ క్రూకి, వీళ్ళందరికీ మించి ఇంత అద్భుతాన్ని ఆస్కార్ బరిలో నిలిపి అవార్డు సాధించేలాగా మన ముందుకు తీసుకొచ్చినటువంటి గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారికి, మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభినందనలు తెలియచేయటం కాదు, కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే మన తెలుగు జాతి, భారత జాతి, అందులో మన తెలుగు జాతి కీర్తిని ఆస్కార్ లెవెల్లో మీరు ప్రదర్శించి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చినందుకు మేమందరూ మీకు థ్యాంక్స్ చెప్తున్నాం ఫస్ట్. ఆ తర్వాత మా హృదయపూర్వక అభినందనలు మీకు, నిర్మాతలకి, టెక్నికల్ క్రూకి, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ. చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజమౌళి గారిని, కిరవాణి గారు కానీ, తారక్ అండ్ చరణ్ వీళ్ళందరూ కూడాను ఆర్ఆర్ ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాగా, మన భారతీయులు గర్వించే సినిమాగా ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు వీళ్ళ ప్రయత్నం చేశారు. దానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజు మనకి అవార్డు లభించడానికి కారణం అయిందని నేను బలంగా నమ్ముతున్నాను. వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా తెలుస్తుంది. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది. అండ్ ఈ రోజున అక్కడ స్టేజ్ మీద ఆ నాట్ నాట్ సాంగ్ కి పెర్ఫార్మెన్స్ కి ఆస్కారం ఇచ్చారంటే కనుక ఆస్కార్కి ఆస్కారం ఉందని నేను లోపల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా సరే ఏమో చెప్పలేదు. సచ్ ఏ జెన్యూన్ జడ్జిమెంట్, అది వర్డిక్ట్. అది లాస్ట్ మినిట్ లో వేరే వేరే అంశాలను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చిన సంతోషం. కానీ అది మనకు రావడం అనేది మాత్రం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. అండ్ తండ్రి గారిని బిడ్డ మనకంటే పై స్థాయిలు ఎదుగుతుంటే ఏ తండ్రికి గర్వకారణంగా ఉండదు. అండ్ ఒక సినిమా వాడిగా మాత్రం రాజమౌళి తీసుకున్న శ్రద్ధాశక్తులకి మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇది ఒక ప్రపంచం, ఒకప్పుడు ఇండియాలోనే ఇతర ప్రాంతాలకి తెలుగు అనేది ఒకటి ఉందని తెలియదు. మనందరికీ కలిపి ఒక మద్రాసీస్ అనే స్థాయి నుంచి కొన్ని సినిమాల ద్వారా, శంకరాభరణం అనుకోండి, లేకపోతే మిగతా సినిమాల నుంచి ఒక తెలుగు అనేది ఒకటి ఉంది అనేది తెలియటం అనేది మనం అప్పుడే అది చాలా గొప్పగా ఫీల్ అయ్యాము. నేను కూడా చాలాసార్లు చెప్పాను, మనకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు దేశవ్యాప్తంగా. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ద్వారా దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు అనేది, తెలుగు వాళ్ళ గొప్పతనం అనేది సినిమా పరంగా అండ్ తెలుగు ఎలాంటి గొప్ప సినిమాలు తీస్తారనేది ఈ రోజున సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇది చాలా గర్వపడే మూమెంట్. Thank you, Academy. I grew up listening to the Carpenters, and now here I am with the Oscars. There was only one wish on my mind. So was Rajamouli's and my family's. RRR has to win, pride of every Indian, and must put me on the top of the world. Thank you, Kartikeya and Variance Films for making this possible. Love you all. Thank you. So, Telugu has 56 letters. We have lot of words, lot of expressions, lot of feelings in our language. Very great language and very literary language, very musical language Telugu is. If we write an ordinary word, it will sound like a music. So, in this song in RRR, Telugu lovers will love the meaning, but non-Telugu people, like you people are loving the song, means the kind of sounding, the kind of music inside the song that make this possible. Thank you, Academy.